హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ కనెక్ట్ 24/7. సో మీకు ఈ ఛానల్ నుంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడాను ఈ ఛానల్ నుంచి వస్తాయండి మీకు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ని అంతా కూడాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన నోటిఫికేషన్ వచ్చేటప్పటికి అడ్మిషన్స్ అండి. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే అంటేనే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇలా అందరూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే అందరూ రెగ్యులర్గా ఇంజనీరింగే వెళ్ళాలి, ఇంకే అదర్ కోర్సెస్ లేవు మనకి అనుకుంటాము. కానీ చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి మనకు తెలియనివి. సో మనం సర్చ్ చేస్తేనే ఏ కోర్స్ అయినా సరే మనకు తెలుస్తుందండి. సో సర్చ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే అందరినీ ఎంక్వైరీ చేసి విచ్ వన్ ఈజ్ బెస్ట్ అనేది మనం చూస్ చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు మీరు రెగ్యులర్గా చదివే ఇంజనీరింగ్ కాకుండా అంటే చాలామంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పాస్ అయ్యి చదివే వాళ్ళు ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ అలాగే మేనేజ్మెంట్ ఫీజులో కట్టి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇంజనీరింగ్ ఉన్నారండి. సో మీరు మేనేజ్మెంట్ ఫీజు అంతంత పే చేసే కన్నా మీరు చదివే కోర్స్ అనేది అంటే రెగ్యులర్గా ఇంజనీరింగే కాదు, వీ షుడ్ బి డిఫరెంట్, అంటే నేను ఒక డిఫరెంట్గా కోర్స్ చేయాలి అని చెప్పేసి యంగ్ జనరేషన్స్కి మైండ్స్లో కొన్ని థాట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు ఎలాగో ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది, ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది కొంచెం బెస్ట్ సూటబుల్ అనుకుంటున్నాను. సో అదేంటో వెళ్ళిపోదాము. ఆ నోటిఫికేషన్ గురించి ఏంటంటే ఏమీ లేదండి, పైలట్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. పైలట్కి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఈ పైలట్ కోర్స్ అనేది నేర్పించేది ఎవరంటే ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, అడ్రస్ కూడా మీకు కనిపిస్తుంది కదండి, యూపీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్ లాస్ట్ డేట్ 9th May వరకు ఉందండి. సో ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఇక్కడ చూడండి, జాయిన్ ఇండియాస్ బెస్ట్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో your dreams aspirations could touch new horizons at IGRUA, the pioneer flying training institutions in the country with the state-of-the-art training facilities. Alumni of IGRA are already serving in various national and international carriers as scenario commanders and are holding key positions in these airlines. So ఈ నోటిఫికేషన్ వల్ల ఇంకొకటి ఏంటంటే మనం ఎయిర్లైన్స్ పైలట్ ట్రైనింగ్తో పాటుగా మనకి జాబ్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళే చూపిస్తారండి. సో మనం మంచిగా పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఉంటుంది ఆ జాబ్ యొక్క రోల్ అనేది కూడాను. సో జాబ్స్ కూడా వాళ్ళే చూపిస్తారు, మనం విడిగా వెళ్ళి సర్చ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే. ఇట్ ఆఫర్స్ అండ్ సిపిఎల్ కోర్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ సిపిఎల్ విత్ మల్టీ ఇంజన్ ఎండోర్స్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ ఆన్ మల్టీ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్. షార్ట్ లిస్టెడ్ candidates in final merit shall be inducted in 4 batches starting September 2024 onwards. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే September 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ సీట్స్ కూడా మీకు ఇచ్చారండి, 125 సీట్స్ ఇచ్చారు. జనరల్ 45, SC 19, ST 10, OBC 34, EWS 13. డ్యూరేషన్ వచ్చేటప్పటికి 2 years అనమాట ఈ కోర్సు. ఏజ్ లిమిట్ 17 years అండ్ అబోవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అబోవ్ 17 years వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్ లేదా పైలట్ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ మినిమమ్ 50% మార్క్స్ at 10+2 or equivalent in individual subjects. అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్లో డెఫినెట్గా వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి. సో ద మోస్ట్ సూటబుల్ వచ్చేటప్పటికి ఎంపీసీ క్యాండిడేట్స్ అనేవాళ్ళు సూటబుల్ అవుతారండి. ఓకే. ఎవరికైనా సరే ఈ సబ్జెక్ట్స్ మ్యాండేటరీ. అండ్ 45% అయితే కనుక SC ST వాళ్ళకి 45% కన్సిడర్ చేస్తారు. అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 50% ఆఫ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో మార్షియల్ స్టాటస్ అనేది సింగిల్గా ఉండాలి, అన్మ్యారీడ్ అయి ఉండాలి. మినిమం హైట్ అనేది 158 centimeters. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి జనరల్ క్యాండిడేట్స్కి 28 years దాటైతే ఉండకూడదండి, అంతవరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే.
సో క్యాండిడేట్స్ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ. అంటే ఇందుట్లోనే బీఎస్సీ ఏవియేషన్ ఇది 2 years అంటే డిప్లొమా కోర్స్ కింద అవుతుంది కదండి. సో 3 years బీఎస్సీ ఏవియేషన్ డిగ్రీ కూడా ఉంది. మనం చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకోవచ్చు సైమల్టేనియస్లీ విత్ ద సిపిఎల్ కోర్స్. అంటే సిపిఎల్ కోర్స్తో పాటుగా ఈ ఏవియేషన్ కోర్స్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి 40 seats ఉంటాయి అన్నమాట. క్యాండిడేట్స్ అవైటింగ్ రిజల్ట్ ఫర్ 2024 క్లాస్ 12 ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ రాశారో ఈ ఇయర్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క పాస్ రిజల్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఆర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అప్పుడు కానీ ఇన్ కేస్ అంటే ఇప్పుడే మీరు అప్లై చేసేస్తున్నారు అనుకోండి. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అప్పుడు కానీ లేదా ఇంటర్వ్యూ టైంలో కానీ మీ యొక్క పాస్ రిజల్ట్ అనేది చూపించాల్సి ఉంటుంది అనమాట. ఇగ్రో హ్యాస్ ఏ టైఅప్ విత్ ద ఎఫ్ఎస్టిసి ఫర్ టైప్ ట్రైనింగ్ on A320, B737, ATR 72, Q400 at their Gurugram or Hyderabad centers. It is mandatory for candidates who wish to undergo this particular training to indicate the same at the time of the filling of the ఫామ్ ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే టైప్ ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు టైఅప్ అయ్యారండి. సో అదైతే ఇస్తారో అవి హైదరాబాద్ సెంటర్స్లోనూ గుర్గాన్లోనూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెడికల్ అనేది వాళ్ళు డెఫినెట్గా 158 centimeters హైట్ ఉండాలి అండ్ మే జాయిన్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. వీళ్ళు ఎప్పుడు మెడికల్కి వెళ్తారంటే ఎప్పుడైతే ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే వాళ్ళు మెడికల్ టెస్ట్కి వెళ్తారు. అప్పుడు దే విల్ హ్యావ్ టు క్లియర్ ద సబ్మిట్ క్లాస్ 1 మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్సీక్వెంట్లీ. అంటే దీంట్లో క్లాస్ 1 క్లాస్ 2 రెండు ఉంటాయండి మెడికల్ సర్టిఫికేట్స్. క్లాస్ 1 క్వాలిఫై అయిన తర్వాత క్లాస్ 2కి వెళ్తారనమాట. అండ్ ట్రైనింగ్ ఫీ అనేది కొంచెం కాస్ట్లీగానే ఉంది. అంటే పైలట్ అంటే నాట్ అన్ ఈజీ థింగ్ కదండి. సో 45 lakhs పేయబుల్ ఇన్ 4 quarterly ఇన్స్టాల్మెంట్స్ ఇన్ 1 year. అంటే 2 years కోర్స్ కదండి. ఈ 2 years కోర్స్లో మీరు ఫస్ట్ ఇయర్లోని 45 lakhs అనేది 4 installments వైజ్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అడిషనల్ ఎక్స్పెండిచర్ కూడా చూడండి. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ అబౌట్ 2.5 lakh towards cost of uniform, navigation computer, headphones, etc. The training fee and other expenditure is same for all category candidates. E-books of EASA from PAT Pilot will be made available. Candidates are to bring tablet or laptop for this purpose. In case of any query, financial assistance, please link our website. ఒకసారి వెబ్సైట్ని చూసుకోమంటున్నారండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అయితే కనుక. ఓకే, సో టోటల్గా ఫీజు వచ్చేటప్పటికి 45 lakhs అవుతుంది. అండ్ అడిషనల్గా 45 lakhs కూడా మీరు 1 yearలో పే చేయాల్సి ఉంటుంది 4 installments వైజ్లో. అండ్ అడిషనల్గా 2.5 lakhsకి యూనిఫామ్ అని, కంప్యూటర్ అని, హెడ్ఫోన్స్ అని వీటికి అన్నిటికీ మీరు బేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మీరు రెడీ అనుకుంటే మీ దగ్గర ఉన్నాయి, మేము ఇలాంటి కోర్స్కి వెళ్దాము, ఓకే మీ దగ్గర మనీ సఫిషియెంట్గా ఉన్నాయి అనుకుంటే కనుక యూ కెన్ చూస్ దిస్ కెరియర్ అనమాట. ఓకే, సో మీరు అంత ఖర్చు పెట్టి చదువుతున్నారంటే అంతకు మించి వాళ్ళు సంపాదిస్తారండి. దాంట్లో అయితే ఏ డోకా లేదు. ఎందుకంటే కోర్సే అటువంటిది, పైలట్ కోర్స్ కాబట్టి. సో అంత ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. అండ్ దట్ ఇట్ ఈస్ నాట్ అండ్ ప్రైవేట్ అనమాట. ఇది గవర్నమెంట్ అసిస్టెడేనండి. ఇదేమి ప్రైవేట్ యూనివర్సిటీ కాదు, అలా ఏం కాదు. ఇందిరాగాంధీది కదా. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట నేర్పించేది కూడాను. సో మనకి ఎటువంటి భయము ఏమీ ఉండదండి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కోర్స్ కాబట్టి. సో నేను చెప్పేది కాకుండా మీరు కూడా ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేసి చెక్ చేసి అప్లై చేసుకోండి. those who are interested for applying this course and those who have sufficient money. ఎవరికైతే మనీ సఫిషియెంట్గా ఉన్నాయో వాళ్ళు ఇదే కోర్స్గా ఎంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ, లేదా సఫిషియెంట్గా మనీ లేకపోయినా సరే వాళ్ళు ఏదో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం అయితే కనుక ఒకసారి వెబ్సైట్ రిఫర్ చేయమంటున్నారండి. వెబ్సైట్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా. Candidates who opt for CPL with type training on aircraft mentioned above will have to pay the following additional fee for type training to FSTC directly. అంటే ఇక్కడ చూడండి, ఎవరికైతే సిపిఎల్ కోర్స్ను ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళు దాంతో పాటుగా ఇంకొక అడిషనల్గా టైప్ ట్రైనింగ్కి అప్లై చేయాల్సి ఉంటుందంటండి. A320 ఆర్ B737కి అయితే 17 lakhs, ATR 72 ఆర్ Q400 అయితే 19 lakhs. అంటే అది నార్మల్ టైప్ ట్రైనింగ్ అయితే కాదు.
ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ అనమాట. సో దాని రిలేటెడ్ టైప్ ట్రైనింగ్కి మనం అంత పే చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ టైప్ ట్రైనింగ్ A320 ఆర్ B737 ఈ రెండిట్లో ఏదైనా సరే 17 lakhs. అండ్ నెక్స్ట్ కింద ఇచ్చిన Bలో ATR 72, Q400లో 19 lakhs. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ వచ్చేటప్పటికి సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మెస్సింగ్ అండ్ హాస్టల్ అకామిడేషన్ ఈజ్ ప్రొవైడెడ్. ఛార్జెస్ అప్రాక్సిమేట్లీ 15,000 per month. సో హాస్టల్ అకామిడేషన్, మెస్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. పర్ మంత్ 15,000 అనేది అవుతుందండి. సెలక్షన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్, వైవా, ఇంటర్వ్యూ, పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ జూన్ 3rd సెంటర్స్ని అలాట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనం ఆప్షన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఫర్ 3 centers ఇస్ టు బి మేడ్ గివెన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ చాయిస్ అనమాట. హైదరాబాద్ ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా, మీరేం వరీ అవ్వక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. నో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఓకే, రిలాక్సేషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో కట్ ఆఫ్ మార్క్స్కి జనరల్ కేటగిరీకి ఎంతైతే వస్తుందో వాళ్ళకి మిగతా వాళ్ళకే 5% లెస్ ఉంటుంది. సో ఎవరికైతే ఓసీ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ ఇస్తారో దాని మీద 5% లెస్ ఉంటుందండి మిగతా వాళ్ళకి. అండ్ ఇంటర్వ్యూ వైవా వచ్చేటప్పటికి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరూ ఒక ఫోటో కాపీ అంటే ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా జిరాక్స్ కాపీస్ అనేది మెయింటైన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, 10+2 మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అయితే కనుక క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫర్ ద రిటర్న్ టెస్ట్. మీకు రిటర్న్ టెస్ట్ రాసినప్పుడు అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ అనేది ఉంటుంది కదండి, ఆ హాల్ టికెట్ కూడా మీరు జాగ్రత్త చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్ సైకోమెట్రిక్ టెస్ట్. ఓన్లీ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ పైలట్ యాప్టిట్యూడ్ ఆర్ సైకోమెట్రిక్ టెస్ట్ షాల్ క్వాలిఫై ఫర్ ఫైనల్ సెలెక్షన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ నో రిలాక్సేషన్ క్రైటీరియా విల్ బీ అప్లికబుల్ ఇన్ పైలట్ యాప్టిట్యూడ్ ఆర్ సైకోమెట్రిక్ టెస్ట్. సో ఫస్ట్ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ అనేది పైలట్ యాప్టిట్యూడ్, సైకోమెట్రిక్ టెస్ట్ అనేది చేస్తారు. దానికి ఏమీ రిలాక్సేషన్ అంటూ ఏముండదు, అందరికీ ఒకటే అనమాట ఆ టెస్ట్ అనేది. అడ్మిషన్ ఛార్జెస్ చూడండి, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడాను అడ్మిషన్ ఛార్జెస్ అనేది 50,000 నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ కమిట్మెంట్ మనీ ఆఫ్ 2 lakhs నాన్ రిఫండబుల్ బట్ అడ్జస్టబుల్ అగెన్స్ట్ ద టోటల్ ఫీ. ఈ ఫస్ట్ ఇనీషియల్గా 2 lakhs అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. 50,000తో పాటుగా అడ్మిషన్ ఛార్జెస్ 50,000, నెక్స్ట్ ఏమో 2 lakhs పే చేయాలి. ఆ 2 lakhs అనేది ఏంటంటే ఒక కమిట్మెంట్ లాగా, మీరు ఇంకా వాళ్ళ దగ్గరే జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గరే ఉండిపోతారు, మధ్యలో విత్డ్రా అవ్వరు అన్నట్టుగా 2 lakhs అనేది కమిట్మెంట్ మనీ లాగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో అది నాన్ రిఫండబుల్ అంట. బట్ ఆ మనీ అనేది ఏంటంటే టోటల్ ఫీలో అడ్జస్ట్ చేస్తారు. మీకు ఏదైతే ఇందాక చెప్పారో 45 lakhs 40 lakhs అని, దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి పేమెంట్స్కి లాస్ట్ డేట్ 6th September అండి, టు సెక్యూర్ ద సీట్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఓకే, అవి అడ్మిషన్ ఛార్జెస్ అండి. అండ్ అడ్మిట్ కార్డ్స్ అనేది ఆఫ్టర్ 24th May నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అలవెన్స్ అంటే ఎప్పుడైతే క్వాలిఫై ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో అప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ SC ST వాళ్ళకే ఇస్తారు. ఓకే, అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇది అప్లికేషన్ సైట్ అనమాట. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఎక్కువేనండి. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఫర్ 12,000 ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. చూడండి, ఎవరైనా సరే 12,000 పే చేయాలంట. ద SC and ST క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదంటండి, ఎగ్జామ్టెడ్ అంట. సో 12,000 వాళ్ళకి లెక్క అనమాట అక్కడ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఆన్లైన్ అప్లికేషన్కి ఏం డాక్యుమెంట్స్ కావాలో కూడా వాళ్ళే చెప్పేశారు.
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ సిగ్నేచర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవి మటుకు ఉంటే సరిపోతుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్ ఇచ్చారండి, మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, దాన్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ May 9th అనేది లాస్ట్ డేట్ అండి. అడ్మిట్ కార్డ్ అనేది 24th ఇస్తారు. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది June 3rd రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ June 25th ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో రిటర్న్ టెస్ట్లో, ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది July 16th జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది 26th Augustకి ఇస్తారండి. అండ్ పేమెంట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ మనీ ఇందాక ఏదైతే చెప్పానో అది 6th September కల్లా మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు జాయిన్ అవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, విల్లింగ్గా ఉన్నారు అంటే కనుక అడ్మిషన్ ఛార్జెస్ ఆ 2 lakhs కమిట్మెంట్ మనీ అనేది 6th September లోపున పే చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి 25th September. సో ఇవ్వండి ఈ ఏవియేషన్ రిలేటెడ్, పైలట్ రిలేటెడ్ డీటెయిల్స్ అనమాట, ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఎవరైతే బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారో పైలట్ కోర్స్ చదవాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే అఫోర్డబుల్గా ఉంటున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా యూస్ఫుల్. డిఫరెంట్గా రోల్ ప్లే చేద్దాం అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే, యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ బాగా ఉపయోగపడుతుందండి. ఓకే, డిఫరెంట్గా వాళ్ళ కెరియర్ని చూస్ చేసుకునే వాళ్ళకి ఇదొక మంచి సదవకాశం అనమాట. మరిన్ని ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.